సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. హరిహర వీరమల్లు ఈ సినిమా థియేటర్లలో సునామీ సృష్టించడం మొదలై 2 రోజులు గడిచింది. ఆల్రెడీ మార్కెట్ నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఇదొక రికార్డ్ సెట్టింగ్ సినిమాగా మారబోతుంది అనేటువంటి చర్చ నడుస్తుంది. మరోవైపు నుంచి ఈ సినిమా పైన ప్రతికూల ప్రచారం చేయడం కూడా చాలా జోరుగా సాగిపోతుంది. అసలు సక్సెస్ మీట్ ఎప్పుడు లేనిది పవన్ కళ్యాణ్ గారు స్వయంగా సక్సెస్ మీట్ నిర్వహించి మరి ఈ సినిమా గొప్పతనాన్ని విశ్లేషిస్తే సినిమా పైన బురద జల్లే ప్రయత్నం ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, కారణాలు ఏంటి, దీన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జనసేన పార్టీ నేత, సోషల్ యాక్టివిస్ట్ బొలిశెట్టి సత్య గారు ఉన్నారు. సత్య గారు నమస్తే. సార్, ఈ సినిమాకి సంబంధించి అంటే సినిమా ఈజ్ డిఫరెంట్, అలానే రాజకీయాలు వేరు. కానీ రాజకీయం సినిమా కలిసిపోయినట్టు కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో చూస్తే ప్రధానంగా సోషల్ మీడియాలో అయితే ఈ సినిమా గురించి నెగిటివ్ ట్రోలింగ్స్ విపరీతంగా చేసే ప్రయత్నం జరుగుతుంది. కానీ సినిమా సూపర్ హిట్ అని పవన్ కళ్యాణ్ గారు బల్ల గుద్ది మరీ చెప్పారు. సో ఏంటి జనసేన పార్టీ నాయకులు ఏం చెప్తారు దీని గురించి? అంటే బేసిక్గా ఈ సినిమా ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ అండి. మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ ఎప్పుడు కూడా ఇప్పుడు ఈవెన్ జనసేన పీపుల్ కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ ఏమనుకుంటారంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే అత్తారింటికి దారేదిలాగా ఉండాలి, ఖుషీలాగా ఉండాలి, జల్సాలాగా ఉండాలి అనుకుంటారు. అందులో ఆ మూడిట్లో కూడా మెసేజ్ ఉంటుంది కానీ అంతర్లీనంగా ఉంటుంది. ఖుషీలో ఒక చిన్న పాట, ఏ మేరా జహా తెర కామ్ క్యా హై యహా అని ఒక దగ్గర పాడారు. చిన్న చిన్న తేడాలు వస్తే అయితే పిల్లలకి ఏదైనా అన్యాయం జరిగితే తిరగబడడం ఇటువంటిది ఉంటుంది. సో అది అంతర్లీనంగా ఉన్నంత కాలం అభిమానులకి చాలా ఆనందం, ఎందుకంటే మిగతా మెసేజ్ ఎక్కువ ఉంది కదా, మనం బైకులు సైలెన్స్ తీసి తిరగచ్చు అని చెప్పేసి. అక్కడి నుంచి కోవిడ్ వచ్చిన తర్వాత కళ్యాణ్ గారు ఏం చేశారంటే కోవిడ్ లో వీళ్ళందరూ ఎవరైతే సైలెన్సర్లు తీసి పరిగెట్టారో వాళ్ళందరూ కూడా ఒక అద్భుతమైన లైఫ్ సేవింగ్ సోల్జర్స్ లాగా కూరగాయలు పట్టుకెళ్ళివ్వడం, బియ్యం పట్టుకెళ్ళివ్వడం, ఇంటింటికి వెళ్ళడం చేశారు. మాస్కులు సప్లై చేయడం, మందులు సప్లై చేయడం చేశారు. అది మనం ఎక్స్పెక్ట్ చేయడం. ఇట్స్ బిగ్ చేంజ్. అంటే ఆడుతూ పాడుతూ ఉన్న కుర్రాడికి సడన్ గా పెద్ద బాధ్యత, అంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళు కాపాడేది. అలాగే మన దేశంలో ఏంటంటే మనకు తెలియకుండా మన దేశం మీద, మన ధర్మం మీద దాడి జరుగుతుంది. అది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంకా పెరిగింది, తగ్గల. నార్మల్ గా ఏంటంటే స్వాతంత్రం రాకముందు దాడి జరిగింది వేరు, స్వాతంత్రం వచ్చిన తర్వాత దాడి జరుగుతుంది వేరు. స్వాతంత్రం రాకముందు దాడి జరిగితే అందరం అసలు యాక్చువల్గా 1000 ఏళ్ల ధర్మయుద్ధం అని శాస్త్రి గారు ఒక పుస్తకం రాశారు. ఆ 1000 ఏళ్ల ధర్మయుద్ధం ఏంటంటే 1000 ఏళ్ళు 800 ఏళ్ళు ఇస్లాం, తర్వాత 200 ఏళ్ళు బ్రిటిష్ వాళ్ళు పాలించారు అని అన్నారు కదా, మొఘల్ చక్రవర్తులు బ్రిటిష్ పాలించారని. ఇది బేసిక్ గా వాళ్ళు పాలించలేదు, వాళ్ళతో మనం యుద్ధం చేస్తూనే ఉన్నాం. వీ నెవర్ సరెండర్డ్, అవర్ కింగ్స్ ఆర్ నెవర్ సరెండర్డ్. సెవరల్ హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్ డైడ్, లాక్స్ ఆఫ్ పీపుల్ డైడ్. కానీ చరిత్రని పూర్తిగా ఇప్పుడు వక్రీకరిస్తున్నారు ఈ సినిమాతో అని విమర్శలు కూడా వస్తాయి. ఇప్పుడు సిపిఐ నారాయణ గారు కూడా కామెంట్ చేశారు, అసలు ఈ చరిత్ర ఏ చరిత్ర, ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారని చెప్పని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. ఇక ఏపీలో అయితే వైసీపీ నేతలు ట్రోలింగ్స్, అసలు కథ వీరమల్లు అనేటువంటి వ్యక్తి 13వ శతాబ్దంలో ఉంటే 16వ శతాబ్దంలో ఎలా చూపిస్తారు మీరు, ఇట్లా రకరకాల విమర్శలు వస్తున్నాయి. కల్పిత కథ అన్నా కానీ విమర్శలు ఆగడం లేదు, ఎందుకు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీరమల్లు అనేది ఫిక్టిషియస్ క్యారెక్టర్ అనేది చాలా క్లియర్ గా చెప్పారు. నెక్స్ట్ వీరమల్లుకి ఆ పేరు ఉంది, హరిహర వీరమల్లు అని. లేదు హరిహర బొక్కరాయలు అని. అంటే ఇప్పుడు మీ పేరు పక్కన ఇంకొక పేరు ఉంది అనుకోండి, లేదు మీరు మీ సుబ్బారావు ఉన్నారు కాబట్టి మీరు ఇదే అంటే ఎలాగవుతుంది? కాదు కదా. అది యాక్చువల్గా ఏంటంటే ఈ కథనం ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఛత్రపతి శివాజీ గారు తనువు చాలించిన తర్వాత, ఆయన యుద్ధం చేసి 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 ఆరోగ్యరీత్యా చనిపోయిన తర్వాత ఎన్నాళ్ళు నిలబెట్టాడు ఆయన్ని మొఘల్ ఔరంగజేబుని ఎదుర్కొన్న మగవాడు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారని ఛత్రపతి శివాజీ. సంభాజీ మహారాజ్ గురించి చూసాం మనం. అయితే ఛత్రపతి శివాజీ చనిపోయిన కొద్ది రోజులకే ఒక బిడ్డ పురుడు పోసుకొని నిజంగా తిరగబడితే ఎలాగుంటుంది అనేది ఒక ఆలోచన వచ్చి తీసిన చిత్రం ఇది. అది ఒక కల్పిత పాత్ర. ఈ కల్పిత పాత్రలు ఏంటంటే మన దేశాన్ని ఎలాగ నాశనం చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు మన పిల్లల్ని ఎక్కడికి పంపిస్తున్నామండి? కేంబ్రిడ్జ్ కి, ఆక్స్ఫర్డ్ కి, స్టాంఫర్డ్ కి పంపిస్తున్నాం. వెళ్ళి చాలా గొప్పగా మా అమెరికాలో కేంబ్రిడ్జ్ లో చదువుకుంటున్నాడు. ఒక 500 సంవత్సరాల క్రితం అమెరికా లేదు, 1000 సంవత్సరాల క్రితం అమెరికా లేదు. అప్పుడు ఎక్కడ చదువుకున్నారు ప్రజలు అంటే నలంద తక్షశిలలో చదువుకున్నారు 1000 సంవత్సరాల క్రితం. నలంద తక్షశిల అనేది భారతదేశంలో ఉన్న ప్రపంచ యూనివర్సిటీస్. ప్రపంచంలో ఎవడైనా జ్ఞానం కావాలంటే మన దేశం వచ్చి బీహార్లో ఉన్న నలంద దగ్గర వచ్చి అక్కడ తీసుకోవాలి, మన ఇది జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి వచ్చావు. అయితే ఈ ముస్లిం దండయాత్రలు ఏం చేశారంటే రాజులు మొత్తం ఆ లైబ్రరీని, మన నాలెడ్జ్ని తగలబెట్టేస్తారు.
అటువంటి పరిస్థితుల్లో వచ్చిన కథ ఇది. అటువంటి శాస్త్రాలు తెలిసిన వాళ్ళని, ఖగోళ శాస్త్రం తెలిసిన వాళ్ళని, అన్ని రకాల శాస్త్రాలు తెలిసిన వాళ్ళందరూ కలిసి వాళ్ళు ట్రైన్ చేస్తారు ఈ కుర్రాడిని, హరిహర వీరమల్లు. అది మీరు పార్ట్ 2 చూస్తే మీకు అర్థమవుతుంది తర్వాత. అటువంటి సోల్జర్ వచ్చాడు ఇక్కడికి. ఇతను వజ్రాల దొంగలాగా పైకి కనబడుతున్నాడు, కానీ ఇతను ఒక తయారు చేసిన వెపన్, అందరూ యోధులు గురువులు కలిపి తయారు చేసిన ఒక వెపన్. ఆయన జంతువుల గురించి, జంతువుల తాలూకా పరిస్థితి అర్థం చేసుకోగలడు, వాతావరణాన్ని అర్థం చేసుకోగలడు, రాజకీయాన్ని అర్థం చేసుకోగలడు, అని లెక్కలు అర్థం చేసుకోగలడు. ఇవన్నీ ఎలాగ వచ్చినాయి అంటే, అంత నాలెడ్జ్ మన దేశంలో ఉందని చెప్పడానికి, పవన్ కళ్యాణ్ గొప్పవడం చెప్పడానికి కాదు. అక్కడ అంత నాలెడ్జ్ మన దేశంలో ఉండేది. ఒక డైలాగ్ ఉంటుంది అందులో, మీరు కోహినూరు వజ్రం ఒక దగ్గర ఉంది, మీరు తీసుకెళ్లిన పండితులు, ఈ వేదాలు తెలుసు వీళ్ళందరూ కూడా వేరే దగ్గర ఉన్నారు, మీకు ఏదో ఒకటి దొరుకుతుంది, కోహినూరు వజ్రమైనా దొరుకుతుంది, లేకపోతే వీలైనా దొరుకుతారు, మీరు ఎవరిని రక్షించుకుంటారు అంటారు. అప్పుడు ఆయన అంటాడు, కోహినూరు వజ్రం కంట విలువైనవి ఈ కోహినూరు వజ్రాలు, కాబట్టి నేను వీళ్ళ దగ్గరికి వెళ్తాను, కాబట్టి ఒక్కొక్కడు కోహినూరు అనే. ఇది ఎందుకంటే మీరు ఒకటి చెప్తాను సార్, మీకు బేసిక్ గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. శంకరాభరణం వచ్చింది 1980లో. విశ్వనాథ్ గారు ఒక మంచి సినిమా తీయాలని తపన పడి తీసి, ప్రొడ్యూసర్ గురించి ఒక సంవత్సరం ఎతకాల్సి వచ్చింది. అంత ముందు 80లో తీసేసారు, రిలీజ్ అయిపోయింది. 78 నుంచి ఆయన ఎతుకుతూ ఉంటే ప్రొడ్యూసర్ దొరికేవాడు కాదు. ప్రొడ్యూసర్ దొరికిన తర్వాత, ఏడిది నాగేశ్వరరావు దొరికిన తర్వాత, ఏడిది నాగేశ్వరరావు సినిమా తయారైపోయిన తర్వాత రిలీజ్ చేద్దామని చెప్పి ఒక సంవత్సరం పాటు, మీరు ఈ సినిమా కొద్దిగా రిలీజ్ డేట్ డిలే అయిందన్నారు కదా, ఆయన సంవత్సరం పాటు డిస్ట్రిబ్యూటర్లు ఎవరు రాలా, ప్రతి ఒడు రావడం చూడు 200 సార్లు ప్రదర్శించారు శంకరాభరణాన్ని ప్రివ్యూ, ఇది డిస్ట్రిబ్యూటర్ కోసం. కానీ అది కొన్న తర్వాత ఏమైంది, రిలీజ్ ఎవరు రాకపోతే చివరికి పూర్ణోదయ క్రియేషన్స్ డైరెక్ట్ గా రిలీజ్ చేసుకున్నారు అన్ని థియేటర్లో. అద్దెలు మేము కడతామని పెట్టుకొని చేసుకున్న తర్వాత, మొదటి రోజు 10 మంది 5గురు, రెండో రోజు 10 మంది 5గురు వచ్చేసరికి ఆయన ఏడిది వెంకటేశ్వరరావు గారు, ఏడిది నాగేశ్వరరావు గారు మిరియాల వెంకటరావు గారి ఇంటికి వచ్చారు. నేను ఐ వాస్ దేర్ వెరీ ప్రెసెంట్. నేను అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ హియర్సే కాదు, వచ్చి వెంకటరావు చాలా ఇబ్బందులు ఉన్నాను, ఇది అసలు మన బ్రహ్మాండంగా వచ్చింది కానీ ఎవడు చూడడం లేదు, హీరో ఎవడు, హీరోయిన్ ఎవరు, స్వామియాజులు ఎవడు చూస్తాడు, ఇది మాట్లాడుతున్నారు, ఎవరు పట్టించుకోవడం లేదు. అందులో ఒక దేవదాసి స్టోరీ, ఇది కూడా ఒక దేవదాసి, ఇక్కడ రాణిలా కనబడే ఆవిడ కూడా ఒక దేవదాసి. ఇక్కడ కూడా చూస్తే సిమిలారిటీ అయిన తర్వాత, అప్పటికే ప్రాణం ఖరీదు, మన ఊరు పాండవులు, ఇటువంటి సినిమాలు వచ్చేసి, పునాదిరాలు వంటి సినిమాలు వచ్చి చిరంజీవి గారికి అభిమాన సంఘాలు అన్ని దిక్కులు ఏర్పాటైనాయి. ఆ అభిమాన సంఘాలకి ఈయన ఫోన్లు చేసి, అరే మన సినిమా కాకపోయినా సరే ఈ సినిమాని మనం ఆడించాలి అని చెప్పి, మనది వెళ్ళాలి కూర్చోండి అని చెప్తే, థియేటర్ దగ్గర బ్యానర్లు కట్టడం, అసలు యాక్చువల్గా మొట్టమొదటి బ్యానర్లు కట్టడం అనేది, థియేటర్ దగ్గర బ్యానర్లు కట్టడం అనేది చిరంజీవి గారి సినిమాలతో స్టార్ట్ అయింది. ఒక 2 కమ్యూనిటీస్ బేజర్గా అప్పుడు కాపు అండ్ దళిత్ కమ్యూనిటీస్ ఎక్కువగా పార్టిసిపేట్ చేసేవి. మిరియాల వెంకటరావు గారు రెండింటికి నాయకుడిగా ఉండేవాడు. ఆయన ఎంకరేజ్ చేసి తీసుకొచ్చి పెట్టారు. పెట్టిన తర్వాత జరిగింది ఏంటంటే, ఒక 2 వారం 10 రోజుల పాటు చేసిన తర్వాత సంవత్సరం ఆడింది ఆ సినిమా. కానీ మొదటి వారం ఎవరు లేరు. నేను చెప్పేది ఏంటంటే, ఈ సినిమా మహత్యం కూడా, ఇంత బ్రహ్మాండమైన సినిమా దీన్ని ఎప్పుడు ఎక్కుతుందంటే, ప్రజలకి ఎప్పుడైతే ఫ్యామిలీ ఆడియన్స్ కి చూడడం ప్రారంభిస్తారో అప్పటి వరకు సినిమా ఉండాలి. అప్పటి వరకు ఈ సినిమా ఉండేటట్టు చేయడానికి పవన్ కళ్యాణ్ అందరినీ పురమాయించారు. ఇప్పుడు సినిమాలకి సంబంధించి ఇప్పుడు సినిమాలకు సంబంధించి అంత టైం ఉండట్లేదు. అలాగే ఈ సోషల్ మీడియా ప్రచారం అనేది విస్తృతంగా జరుగుతుంది. అసలు సినిమా రిలీజ్ అవ్వకముందరే మీరు థియేటర్కి వెళ్ళమాకండి, ఓటీటీకి వెళ్ళి చూడొచ్చు, ఇల్లీగల్ జీవోలు ఇచ్చారు, అభిమానుల పేరుతో అభిమానులు డబ్బులు కొల్లగొట్టేటువంటి కుట్ర జరుగుతుంది అనేటువంటి విమర్శ చేస్తున్నారు. ఏం చెప్తారు దానికి? ఎవరు చేశారండి? ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఏపీ గవర్నమెంట్ నుంచి ఒక జీవో ఇచ్చారు. ఆ జీవో చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేసి రేవంత్ రెడ్డి గారిని అక్కడి నుంచి ఒక జీవో ఇచ్చారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు స్ట్రైట్ గా ఆయన వీడియోలు పెట్టి, ఇమేజెస్ పెట్టి, అంబటి రాంబాబు గారికి మీరు అంత వాల్యూ ఇవ్వడం కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఆయన శ్రీరెడ్డి కంటే తక్కువ. ఇంకా శ్రీరెడ్డిని నేను గౌరవిస్తాను, ఎందుకంటే ఆ శ్రీరెడ్డి లెవెల్ కూడా అంబటి రాంబాబుకి లేదు. ఎందుకు లేదంటే, అలా ఉండేటట్టయితే ఇది వరకు సినిమాలకు ఇచ్చినప్పుడు, ఈయన ఆధ్వర్యంలో ఉన్నప్పుడు ఎక్సెప్ట్ భీమ్లా నాయక్ మిగతా అన్ని సినిమాలకు ఎంజాయ్ చేశారు కదా. అది చాలా తప్పు. ఎందుకంటే నాకు చాలా బూతులు వస్తాయి అంబటి రాంబాబు పేరు ఎత్తగానే, ఎందుకంటే శ్రీరెడ్డి కంటే ఘోరంగా ఉంటుంది. కాబట్టి ఆ విషయాలు నేను మాట్లాడను, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. కానీ సినిమా మరి థియేటర్లో కంటిన్యూ అవ్వాలంటే ఇప్పుడు ఖచ్చితంగా ఆ నెల రోజులు మెయింటైన్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు సినిమా సక్సెస్ అని చెప్పారు. ఓవర్సీస్లో ఎలా వస్తుంది ఫీడ్బ్యాక్, ఓవర్సీస్లో ఎలా ఉంది, లోకల్ మార్కెట్ ఎలా ఉంది, ఫస్ట్ పాన్ ఇండియా సినిమా అంటున్నారు. సో మీకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏంటి సార్? ఇప్పుడు ఏ పాన్ ఇండియా సినిమా అంటే బేసిక్గా ప్రమోషన్ లేని పాన్ ఇండియా సినిమా. ఎందుకంటే మిగతా సినిమాలకి దీనికి తేడా ఏంటంటే, మిగతా సినిమాలకి మొత్తం స్టార్ కాస్ట్ వెళ్ళి
ప్రపంచం అంతా తిరిగి ప్రమోషన్ చేశారు రాజమౌళి గారు వీళ్ళందరూ కలిసి. అవును. ఇది ప్రపంచం అంతా తిరిగి ప్రమోట్ చేయలేదు, ఎందుకంటే కంటెంట్ మీద నమ్మకంతో ఏం రత్నం గారు ఇప్పుడు కూడా భారతీయుడు కానీ ఒకే ఒక్కడు కానీ ఖుషి కానీ ఏది కూడా ప్రమోషన్ చేయలేదు, ఎవరు చేయకుండా ఆడినవి. ఈయనకి నమ్మకం ఏంటంటే నెమ్మదిగా ప్రజలు వర్డ్ ఆఫ్ మౌత్ లో వెళ్తుంది అని. అయితే బిగినింగ్ లో ఇప్పుడు కొన్ని థియేటర్లు మీకు ఖాళీ కనబడి ఉండొచ్చు, తక్కువ జనాలతో కనబడి ఉండొచ్చు, ఎందుకంటే విశాఖపట్నంలో అన్ని థియేటర్లోనే ఒకటే సినిమా ఆడుతుంది. అన్ని థియేటర్లో ఒకే సినిమా ఆడినప్పుడు అన్ని థియేటర్లో ఫిల్ అవ్వడానికి కుదరదు కదా వీక్ డేస్ లో. ఇప్పుడు ఏంటంటే శ్రావణ శుక్రవారం కొద్దిగా తగ్గింది, ఆడవాళ్ళందరూ వ్రతాలు నోములు అది ఇది ఈ నుంచి బాగుంటుంది. నాకు తెలిసి సోమవారం నుంచి థియేటర్స్ లిమిట్ అవుతాయి. ఎప్పుడైతే థియేటర్స్ తగ్గుతుంటాయో విపరీతమైన రష్ వస్తుంది. నాకేం అనుమానం లేదు ఈ సినిమా సక్సెస్ మీద. రైట్. అంటే మీ అంచనా ప్రకారం సినిమా మీద సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి యుద్ధం, దానికి ఏం సమాధానం చెప్తారు మీరు? జనసేన ఒక పార్టీగా వైఎస్ఆర్సీపీ వెనకుండి నడిపిస్తుంది అనేది బలమైన విమర్శ. సినిమా రిలీజ్ అవుతున్న రోజే అక్కడ సినిమా ప్లే అవుతుంది, ఇక్కడ కామెంట్లు వరుసగా ఆ సీన్ మీద ఈ సీన్ మీద పిక్చర్లు వేసి మరి నెగిటివ్ ట్రోల్స్ జరుగుతూనే ఉన్నాయి. ఎందుకు కౌంటర్ చేయాలి? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట అన్నారు, వాళ్ళు కామెంట్ చేశారని మీరు కుమిలిపోవడం కాదు, మీరు కౌంటర్ చేయండి అని అంటున్నారు. సో ఏం కౌంటర్ చేయడంలో జన సైనికులు విఫలం అయ్యారా? వెళ్ళలేదు, కౌంటర్ చేయడంలో జన సైనికులు విఫలం కాదండి. ఇప్పుడు ఇది ఎలాగుంటుందంటే, నేను నిన్న చూశాను కాకినాడ లాంటి ప్రాంతంలో కానీ రాకపోతే రంపచోడవరం ప్రాంతంలో కానీ ప్రజలు స్వచ్ఛందంగా వెళ్ళి అక్కడ పండుగ వాతావరణం క్రియేట్ చేసుకున్నారు. అదేంటంటే ఇది రివర్స్ లో వస్తుంది ట్రెండ్ ఇది. ఎందుకంటే ఉద్యాన కొలది వీళ్ళు ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక వరం ఏంటంటే ఎదుటి వ్యక్తి ఎంత తొక్కుదామని ప్రయత్నిస్తే ఈయన అంత పెరిగిపోతుంటాడు. అదేదో భూ కైలాష్ లో ఉంటది కదా, శివుడిని తీయడానికి ప్రయత్నిస్తే ఇంకా పెరిగిపోతుంటది విగ్రహం. అలాగే ఎందుకంటే ఆ నెగిటివ్ ప్రచారాలు అన్ని మాకు మంచివేనండి, ఎందుకంటే కసి పుడుతుంది. ఆ నెగిటివ్ ప్రచారం నుంచి ఏంటంటే వీళ్ళు నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని కసి పుడుతుంది, అది మాకు యాడ్ అవుతుంది. ఒక్కటండి, సినిమాలో అద్భుతమైన సందేశం ఉంది, ఇప్పుడు వరకు ఎవరు చూపించలేదు. పవన్ కళ్యాణ్ గారు 2 మాటలు చెప్పారు. ఒకటి, ఐ వాంట్ టు డాక్యుమెంట్ ద పాస్ట్ అట్రాసిటీస్ ఆఫ్ ఔరంగజేబ్. ఒక డాక్యుమెంట్ ఎక్కడో దగ్గర దొరకాలి కదా, ప్రజలకు ఎత్తుకుని చూడాలనుకుంటే కూడా ఒక డాక్యుమెంట్ నేను తయారు చేశాను అన్నాడు. రెండోది ఏంటంటే, ఇట్స్ నాట్ రిఫ్ట్ బిట్వీన్ ఇండియా ఇస్లాం అండ్ హిందూయిజం, అసలు కానే కాదు. ఎందుకంటే ఇందులో ఈయనకి సాయం చేసింది కూడా ముస్లిం సోదరులు ఉన్నారు. నెక్స్ట్ నేను చూసింది ఏంటంటే, చాలా మంది ముస్లింస్ ఈ సినిమా చూసి బ్రహ్మాండంగా ఉందని చెప్తున్నారు. ఎందుకంటే ఔరంగజేబు అన్నాడు కన్న తండ్రిని జైల్లో పెట్టేశాడు, అన్నదమ్ముడిని పీక నరికేశాడు. సో వాడు ఒక కిరాతకుడు. ఆ కిరాతకుడు చేసిన కృత్యాలను చూపించకుండా ఔరంగజేబ్ మార్గాన్ని కూడా ఉండేది ఢిల్లీలో. బీజేపీ వచ్చిన తర్వాత తగ్గింది. కానీ అలాగే చాలా వరకు ఏంటంటే తప్పులు చేసిన వాళ్ళ పేర్లు ఇక్కడ మనం పెట్టుకోవడం, వాళ్ళ పేరును ఒక వీధులు పెట్టుకోవడం, ఇవన్నీ కరెక్ట్ కాదండి. అక్బర్ ది గ్రేట్ అంటాం, అక్బర్ ది గ్రేట్ చిత్తోళ్ళు 30,000 మందిని చంపేసినాడు. అక్బర్ ది గ్రేట్ ఏంటండి? బేసిక్ థింగ్ ఏంటంటే, మన ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, మన భారతదేశం విభిన్న దేశాల సమూహం, కొన్ని రాజ్యాల సమూహం. ఎందుకంటే అక్కడ వంగ రాజ్యం, ఇక్కడ కళింగ రాజ్యం, అది ఉన్నాయి. కర్ణాటక వేరు, ఇది వేరు, అది వేరు, భాష వేరు, కల్చర్ వేరు, ఇవన్నీ కలిపిన సామ్రాజ్యం అవడంతో, పెద్ద సామ్రాజ్యం అవడంతో ఎక్కడెక్కడ చిన్న రాజులకు పడక వాళ్ళ శత్రువులకు ద్వారాలు తీయడం మొదలెట్టారు. అక్కడి నుంచి విదేశస్తులు వచ్చి ఒక 1000 ఏళ్ళు మనల్ని పాలించి వెళ్ళిపోయినా ఈ రోజుకు కూడా వాళ్ళ తాలూకా అవశేషాలను పూర్తిగా తుడిచి పారేసి మన స్వతంత్ర భారతదేశాన్ని నిర్మించుకోలేకపోయారు. ఇప్పుడు చూడండి, RSS వస్తుంది ముందుకి, విశ్వ హిందూ పరిషత్ వస్తుంది, ఈ రోజు వరకు రాలా. వాళ్ళందరూ వాళ్ళు వెళ్ళినాయండి, ఇనీషియల్ అడౌట్ అవుతుంది కదా అని వాళ్ళందరూ చూస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూసి ఇందులో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఇందులో మంచి సందేశం ఉంది, ఏ మతానికి వ్యతిరేకం కాదు. రైట్. నెక్స్ట్ సినిమాల పరిస్థితి, పవన్ కళ్యాణ్ గారు ఇంకా 2 సినిమాలు పెండింగ్ లో ఉన్నాయి, మళ్ళీ ఇది పార్ట్ 2 అంటున్నారు. సో అంటే ఓవరాల్ గా మళ్ళీ 3 సినిమాలు ఆయన ఇన్ హ్యాండ్ ఉన్నట్టుగా. అవునండి. ఇప్పుడు బేసిక్ గా నెక్స్ట్ 2 సినిమాలకి అసలు టోకలేదు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఎలా కోరుకున్నారో ఆకరపడుతాయి. ఇది ఒక్కటే సందేశాత్మక చిత్రం. మీరు ఇప్పుడు కాకరకాయ జ్యూస్ తాగితే మంచిది అంటారు, కానీ కాకరకాయ జ్యూస్ తాగడానికి నోటుకు రుచిగా ఉండదు కదా, టైం పడుతుంది. ఇప్పుడు మిగతా 2 బాగుంటాయి. పార్ట్ 2కి వచ్చేసరికి ఏంటంటే, పార్ట్ 2లో అద్భుతమైన సన్నివేశాలు, పవన్ కళ్యాణ్ గారి ఈ నాలెడ్జ్ అంతా సంపాదించడం కానీ, అక్బర్తో ఔరంగజేబ్తో యుద్ధాలు కానీ, ఇవన్నీ అద్భుతమైన సన్నివేశాలు పార్ట్ 2లో ఉన్నాయి. అంటే గ్రాఫిక్స్ లో ఇప్పుడు ఏంటంటే, ఇరాన్ లో చిన్న యుద్ధం జరగడం వల్ల మన గ్రాఫిక్స్ ఇరాన్ లో అవడం వల్ల, ఎందుకంటే RRR కానీ రాకపోతే బాహుబలి కానీ ఇవన్నీ ఇరాన్ లో చేశారు, ఆ సంస్థకే ఇవ్వడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ వార్ జరగడం వల్ల ఏంటంటే ఇది అనుకున్న లెవెల్లో గ్రాఫిక్స్ అవ్వలేదు. కారణం ఏంటంటే గ్రాఫిక్స్ ఫినిషింగ్ టైంలో ఈ వార్ వచ్చి పడింది కదా. సో కాకపోతే ఇంకా చక్కగా వచ్చి ఉండేది. కానీ ఒక్కటండి, కంటెంట్ చూడాలి తప్ప. ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, దానవేరు సురకర్ణ సినిమా వచ్చింది, అదే టైంలో కురుక్షేత్రం కృష్ణ గారిది వచ్చింది. కృష్ణ గారి కురుక్షేత్రం అద్భుతమైన ఫోటోగ్రఫీ, అద్భుతమైన 1000 గుర్రాలు పెట్టి ఆయన తీస్తే ఈయన 10 గుర్రాలు పెట్టాడు.
ఆయన బ్రహ్మాండమైన ఫోటోగ్రఫీ, బ్రహ్మాండమైన టెక్నాలజీ వాడితే ఈయన అసలు ఏది వాడకుండా ఈయన డైలాగులతోటి వాడుతుంటున్నారు. చాలా మంది మొదటి రోజుల్లో లేడి ద్రౌపది చీర లాగితే కనబడుతుంది, ఇది కనబడుతుంది, అది కనబడుతుంది అన్నారు. కానీ 4 రోజులు అయ్యేసరికి కురుక్షేత్రం పోయింది, దాని వర్షాల కన్నా సూపర్ డూపర్ హిట్ ఈ రోజు కూడా. టెక్నికల్ వాల్యూస్ కంటే ఇప్పుడు అదే చూడాలి. ఇప్పుడు ఈ సినిమాలు ఏంటంటే టెక్నికల్ వాల్యూస్ కంటే ఎథికల్ అండ్ మోరల్ వాల్యూస్ ని చూడాలి. అది డెఫినెట్ గా ప్రజలు చూడడం ప్రారంభించారు. బ్రహ్మాండంగా ఆడుతుందని నాకు నమ్మకం ఉందండి. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ బొలిశెట్టి సత్య గారు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది హరిహర వీరమల్లు సినిమా ఇచ్చినటువంటి మెసేజ్ ఖచ్చితంగా ఈ జనరేషన్కి ఉపయోగపడే మెసేజ్ అని చెప్పిన సత్య గారు చెప్తున్నారు. అలానే ఈ సినిమా చేయడానికి కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయి. సినిమా రిలీజ్కి కూడా అనేక కుట్రల నేపథ్యాన్ని ఛేదించుకుని థియేటర్లకు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ ఆదరణను చూసి తట్టుకోలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ప్రతి విమర్శ చేస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.